సో మా హస్బెండ్ అయితే ఇంకా చేనులోకి వచ్చి తల తట్టుకొని కూర్చున్నాడు ఫ్రెండ్స్. అక్కడ సార్ లెక్క వచ్చి నాకు చెప్తాడు, వెళ్ళిపోతాడు. తర్వాత ఉన్నది మొత్తం నేనే చూసుకోవాలి, నేనే చేయాలి. మై ఓన్ హౌస్. ఏదేమైనా కానీ సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ పింకీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇంకా అలాగే మీరు కూడా బాగుండాలనేది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూసి కొద్దిగా సపోర్ట్ చేయండి. సో మా హస్బెండ్ అయితే ఇంకా చేనులోకి వచ్చి తల తట్టుకొని కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు, ఎన్ని బాధలున్న కన్నీళ్ళెన్నొచ్చినా కలి మరిసి. ఇంకా కొత్తగా చెప్పాల్సింది ఏముంది, వర్షాకాలం స్టార్ట్ అయ్యి అయితే 15-20 రోజులు అయింది ఫ్రెండ్స్. వర్షాకాలం స్టార్ట్ కాకముందే మేమైతే ఇంకా విత్తనాలు అయితే పెట్టేసాము. దాదాపు అయితే ఇంకా 15 రోజులు అయింది ఫ్రెండ్స్ విత్తనాలు పెట్టి. కానీ ఇంతవరకు అయితే ఇంకా మొలకలు అయితే వెళ్ళలేదు. వెళ్ళినా కానీ అక్కడ ఇక్కడ ఎక్కడ ఒక చోట అయితే వెళ్ళినాయి అన్నమాట. సో అదే చూద్దామని అయితే ఇంకా వచ్చాము. సో చాలా డిసప్పాయింట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా లాస్ అయిపోయాము. తొందరపడి అయితే పెట్టాము ఫ్రెండ్స్ పత్తి విత్తనాలు. అందరు చాలా తొందరపడ్డారు. వాళ్ళని చూసి మేము కూడా ఇంకా వేసేసాము పత్తి విత్తనాలు. చాలా లాస్ అయిపోయాం ఫ్రెండ్స్ మేమైతే. ఇంకా రోజు ఇదే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫుల్గా అయితే మబ్బులు అవుతున్నాయి కానీ వర్షం అయితే ఇంకా అస్సలు రావట్లేదు అన్నమాట. వర్షం వస్తే ఇలాగ ఒకలాగా మొలిచేటి, వర్షం రాకుండానే ఇంకా లాస్ అయిపోతున్నాం రైతులమై. మట్టి తడి ఉన్నప్పుడు వేసిన వాళ్ళే అయితే కొద్దిగా వెళ్ళాయి అన్నమాట. వాళ్ళవి కూడా పర్ఫెక్ట్ అయితే వెళ్ళలేదు. అంటే వర్షమే ఎక్కువ రావట్లేదు, వచ్చిన చినుకులు అలా వస్తున్నది, వెళ్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఫుల్గా వర్షం వస్తే, కాలువలు వెళ్ళేటట్టు వర్షం వస్తే ఇంకా మొలిచేటి అన్నమాట. మొత్తం అయితే ఇంకా చూడండి, గడ్డి అయితే బాగా మొలుస్తుంది కానీ పత్తి అయితే ఇంకా ఒక్కటి కూడా వెళ్ళట్లేదు. ఎక్కడో ఒక చోట ఇక్కడ ఒకటి ఉంటే మళ్ళీ ఇంకా ఎంత దూరంలోనే ఇంకోటి అయితే ఉందన్నమాట. నవ్వుతున్నాయి అది ఫ్రెండ్స్. ఇంకా వేసిన ఒక 10-15 రోజులు అవుతుంది మా పత్తి అయితే వేసి. వెళ్ళి చూసి వద్దామని అయితే ఇంకొచ్చాం ఫ్రెండ్స్. ఇంకా బాగా వేసి ఇక్కడనే కూర్చున్నాము. మీతో కూడా షేర్ చేద్దామని అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చేనులోకి వచ్చి చూస్తే పత్తి మొలకలు అయితే ఏం కనిపించట్లేదు కానీ గడ్డి మొలకలు అయితే చూడండి ఎంత పెద్దగా అయితే పెరిగాయో. ఎక్కడ ఒక చోట చూడండి, ఇక్కడ ఒకటి ఉంది చిన్నగా, మళ్ళీ ఇలానే ఇంకా ఇంత దూరం పోతే చూడండి ఇక్కడ ఒకటి వెళ్తుంది. ఇలాంటి ఎండలు కొడితే మళ్ళీ ఇవి ఇప్పుడు వెళ్ళేటివి కూడా చచ్చిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఉంటే మళ్ళీ చూడండి ఇంకా అలాగే వెళ్తే ఇంకా ఎంతో దూరంలో వెళ్తుంది. ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఇంక ఈ సంవత్సరం అయితే మొత్తం ఇప్పుడైతే ఇంకా వర్షం వచ్చేది ఉంటే ఇలా మొత్తం లైన్ అయితే వెళ్ళి ఉండేది ఫ్రెండ్స్. కానీ ఏం చేద్దాం, వర్షం రాక అయితే ఇంక జరిగిపోయింది. మళ్ళీ ఇంకో ఎంత దూరంకి వెళ్తే చూడండి ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్. ఇంకా చూపించాను కదా ఎలా ఉందో. ఇంకా నేనైతే మా హస్బెండ్ని బాధపడకండి, ఎందుకు పోయిన దాని గురించి ఆలోచిస్తారంటే మా ఆయన అయితే ఇంకా పాపం కొద్దిగా బాధపడుతున్నారు, ఎక్కువ ఏం పడట్లేదు. నేనైతే అసలు బాధపడట్లేదు ఫ్రెండ్స్. ఉన్నది 2 ఎకరాలు, పోతే పోయిందిలే, ఇంకా పెట్టుకోవాలి. ఎక్కువ ఉన్న వాళ్ళు మేమే ఇంత బాధపడితే మళ్ళీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకెంత బాధపడాలి చెప్పండి. అందు గురించి అయితే ఇంకా పోయిన దాని గురించి ఆలోచించకండి, ఉన్నదాని గురించి ముందున్నది మనం ఏదో చేసుకుందాం అని చెప్పేసి ఇంకా చెప్తున్నాను. సో ఇప్పుడైతే ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్కడైతే ఇంకా వర్క్ ఉందన్నమాట. ఎందుకో ఇటు రావాలనిపించింది, అందరు వెళ్ళి చూస్తున్నారు. మాది కూడా మొలక వెళ్ళిందో లేదో చూద్దామని చెప్పేసి అయితే ఇంకా వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా మా ఇల్లు కూడా ఎక్కడి వరకు వచ్చిందన్నది మీతో షేర్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా ఇల్లు వచ్చేసి అయితే ఇంకా చూడండి ఇట్లా స్టార్టింగ్లో అయితే ఉంటుందన్నమాట. చూడండి ఇది రోడ్డు కనిపిస్తుంది కదా, ఇక అదైతే రోడ్డు. ఇట్లా వెళ్ళంగానే ఇంకా స్టార్టింగ్లో మా ఇల్లే ఉంటుంది. చూడండి మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇటు సైడ్ చేనులో కూడా చాలా దగ్గర అన్నమాట. మా చేను అయితే మా ఇంటికి అయితే దగ్గరనే ఉంటుంది. తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తే మాత్రం. సో ఫ్రెండ్స్, వీళ్ళైతే ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు చూడండి వర్షం వచ్చిన తర్వాత వేశారన్నమాట. పర్లేదు, బెటరే, మనకన్నా కొద్దిగా మంచిగానే వెళ్ళింది అన్నమాట. ఎందుకంటే ఇంకా తడి ఉండే మట్టి వచ్చేసి. సో అందుకే ఇంకా చూడండి లైన్గా అయితే వెళ్ళాయి. మేమే చాలా తొందరపడ్డాం, పోయింది. మాతో పాటు చాలామందిది కూడా వెళ్ళిపోయింది.
ఎవరిదో కుదిరిన వాళ్ళది కుదిరింది, లేని వాళ్ళది ఏం లేదు. మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్తున్నారు, తొందర వెళ్తున్నారు కదా ఫ్రెండ్స్. ఏదో పని చేస్తానని, ఏం పని చేయడు ఫ్రెండ్స్, మొత్తం నా పని, మొత్తం నా తలకి, ఒక్క పని కూడా చేయడు కరెక్ట్. అక్కడ సార్ లెక్క వచ్చి నాకు చెప్తాడు, వెళ్ళిపోతాడు. తర్వాత ఉన్నది మొత్తం నేనే చూసుకోవాలి, నేనే చెయ్యాలి. ఇక్కడైతే ఇంకా మేస్త్రి వాళ్ళ వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా వర్కే ఉంది. ఇంకా దాన్ని ఏమంటారు, ఫుట్టింగే కావచ్చు కదా, ఫుట్టింగ్ అయితే చేయాలి. తర్వాత ఫుట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ మేస్త్రికి ఫోన్ చేస్తే వచ్చి అయితే ఇంకా సెంట్రింగ్ అయితే కొడతారన్నమాట. సో దాని గురించే కాంక్రీట్ అయితే తెప్పించాము నైటు. ఇంకా ఇక్కడైతే మొత్తం లేవల్గా చేసేసి ఈ కాంక్రీట్ అయితే ఇంకా ఉన్న రూమ్లో మొత్తం వేసేసి ఏందో చేస్తాడట ఫ్రెండ్స్. ఏం చేస్తావో ఏం చేపిస్తావో, నువ్వైతే ఒక్క పని చెయ్యి అయితే పెట్టావు, నా ప్రాణం అయితే తీస్తావు. అట్లా చేస్తే అయిపోయిందా? సో అదే ఇంకా ముందు జాగ్రత్త కోసం అయితే మా హస్బెండ్ అయితే చూడండి ఫస్టే ఇంకా ఇసుక అయితే తెప్పించి ఉంచారన్నమాట. అంటే తర్వాత వర్షాలు పడితే తర్వాత ట్రాక్టర్ అయితే ఇంకా దిగిపోతుందని చెప్పేసి ఫస్టే ఇంకా స్లాబ్ కోసం, గోడల కోసం ఫస్టే వేయించుకున్నాం. అది సంగతి. ఏదో వీడియోలో చేస్తున్నట్టే బిల్డప్లు తప్ప తర్వాత అయితే ఇంకా ఒక్క పని కూడా చేయడు మా హస్బెండ్. నేను నిజం చెప్తున్నా, అబద్ధం కాదు, నిజంగా చేయడు. చేసేది ఉంటే పౌరుషం వచ్చేది మా హస్బెండ్కి, అందుకే పౌరుషం రావట్లేదు, చేయడు కాబట్టి. కరెక్ట్, అందు గురించి నేను ఏమన్నా అంటానా, చేసుకుంటాను కదా నేనే. సో ఇది ఫ్రెండ్స్ మై ఓన్ హౌస్. కట్టిన నీకయ్యో చిన్న గూడు, గుప్పెడంత నా గుండెలో లోకమేలటి రామయ్యలే. ఏదేమైనా కానీ సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది కదా.